అసలేం జరుగుతుంది హైదరాబాద్ ప్రజలకి? ఓ పక్క ఫుడ్ పాయిజన్లు, ఓ పక్క అనారోగ్యాలు. ఎవరు నోరు మెదపరేంటి? దీనికి కారణమవుతున్న స్ట్రీట్ ఫుడ్స్కి పాడాలి చరమగీతం. దాదాపు హైదరాబాద్లో 1.66 లక్షల మంది స్ట్రీట్ వెండర్లు ఉన్నారు. దాంట్లో 1.44 లక్షల మంది ఫుడ్ లైసెన్స్లు కలిగి ఉన్నారు. ఇక్కడ పాయింట్ వాళ్ళకి ఫుడ్ లైసెన్స్ ఉందా, ఐడెంటిఫికేషన్ కార్డు ఉందా లేదా అని కాదు. వాళ్ళు ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు, ఎలాంటి హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు, ఎలా సర్వ్ చేస్తున్నారు, ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఈ పాయింట్లు మనం దృష్టిలో పెట్టుకోవాలి. దాదాపు ఫుడ్ అండ్ సేఫ్టీ ఆఫీసర్లు ఎప్పుడు రైడ్ చేసినా కానీ దాదాపు 100 ఫుడ్ స్టాల్స్ మీద రైడ్ చేస్తే దాదాపు 90 మంది దొరికిపోతున్నారు. ఎందుకు? నిన్న ఈరోజు అమ్ముడుపోయిన ఫుడ్ని రేపు అమ్మడం, ఫుడ్ని స్టోర్ చేసి ఉంచడం, నిల్వ ఉన్న ఫుడ్ పెట్టడం, అత్యంత చీప్ ఇంగ్రీడియంట్స్ వాడడం, ఇలాంటివి క్వైట్ కామన్ అయిపోయింది హైదరాబాద్లో. దీని గురించి ఎంతమంది రైడ్ చేసినా ఏం చేసినా కానీ పుట్టగొడుగుల్లాగా స్ట్రీట్ ఫుడ్ బండ్లు రోజు రోజుకి పెరుగుకుంటూనే వస్తున్నాయి తప్ప దీనికి ఒక చరమగీతం అనేది ఎవరు పాడట్లేదు. దీనికి వీళ్ళ మెయిన్ టార్గెట్ ఎవరంటే స్టూడెంట్స్. ఇక్కడ చదువుతున్న స్టూడెంట్స్ కావచ్చు, లేదా వేరే ఊర్ల నుంచి హైదరాబాద్ వచ్చి పాపం పీజీల్లో ఉంటూ, హైదరాబాద్ పీజీల సంగతి మీకు తెలిసిందే. ఇక్కడ ఒకళ్ళు ఉండే రూమ్లో ఇద్దరు ఉంచుతారు, ఇద్దరు ఉండే రూమ్లో నలుగురు ఉంచుతారు. ఇలాంటి రూమ్ కండిషన్స్లో ఫుడ్ సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళు కనీసం స్ట్రీట్ ఫుడ్ అయినా మంచిగా ఉండిద్దని స్ట్రీట్ ఫుడ్స్కి అలవాటు పడి తినడం జరుగుతుంది. వీళ్ళు వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ మెయిన్. వాళ్ళు అంత కష్టపడి స్ట్రీట్ ఫుడ్ తింటుంటే వీళ్ళు కనీసం మినిమం హైజీన్ కూడా మెయింటైన్ చేయకుండా స్ట్రీట్ ఫుడ్ బండ్లు అంటే ఎలా పడితే అలా మెయింటైన్ చేస్తున్నారు. నేను చెప్పేదల్లా ఒకటే, వ్యాపారం చేయడం తప్పు కాదు, కానీ ఎవరైతే కస్టమర్ ఉన్నాడో ఆయన ఆరోగ్య రీత్యా కొంచెం కూడా ఆలోచించకుండా, కస్టమర్ తింటే ఏమవుతాడో అని ఆలోచించకుండా వాళ్ళ లాభం కోసం, వాళ్ళ స్వలాభం కోసం ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం ఇంట్లో ఏదైనా ఫుడ్ పాడైపోయింది, అమ్మ ఏంటమ్మా ఇంత చండాలంగా ఉంది, పాడైపోయిన ఫుడ్ తినేవాళ్ళ కనపడుతున్నాను ఏంటని మనం అంటాం, దాన్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేస్తాం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, మన డస్ట్బిన్లో వేసిన ఆ ఫుడ్ని వాళ్ళు డస్ట్బిన్ లేకుండా నీట్గా ఫ్రిడ్జ్లో పెట్టి పొద్దున్నే మనకు పెట్టేస్తున్నారు. మనం పొద్దున్నే వాళ్ళనే అనలేం కదా, తింటాం ఏంటి పుల్లగా ఎలా ఉందంటే, ఓ దిస్ ఈజ్ ఫ్రమ్ చైనీస్ రెస్టారెంట్ కదా, ఇది కొంచెం ఇలా పుల్లగా ఉంటుందంటే షెఫ్ కొంచెం బాగా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అనుకుంటే దీంట్లో మంచి అరోమా తెచ్చాడని అలా మాట్లాడుకుంటాం. కానీ నష్టపోయేది ఎవరు? ఆరోగ్యం పాడైపోయేది ఎవరిది? మనదే. నేను మెయిన్ పాయింట్ ఏం చెప్దాం అనుకుంటున్నాను అంటే, ఈ వీడియోలో ఒక 5 మోస్ట్ డేంజరస్ స్ట్రీట్ ఫుడ్ గురించి మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మోస్ట్ డేంజరస్ 5 స్ట్రీట్ ఫుడ్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే డాక్టర్స్ కూడా చెప్పారు, ఈ స్ట్రీట్ ఫుడ్స్ వల్ల మెయిన్గా హెల్త్ ప్రాబ్లమ్స్, ఈరోజు తినగానే రేపు హెల్త్ ప్రాబ్లం వచ్చేస్తుందని కాదు, లాంగ్ రన్లో హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. కొంతమంది చనిపోయారు కూడా. నేను ఇప్పుడు వీడియో చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటని. ఈ 5 స్ట్రీట్ ఫుడ్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేది పానీపూరి, సెకండ్ మోమోస్, థర్డ్ షవర్మా, ఫోర్త్ జ్యూసెస్, 5 నూడిల్స్ అండ్ అదర్ చైనీస్ స్టఫ్. అండ్ ఫస్ట్ మనం ఈ వీడియోస్ నేను మోస్ట్ అన్హైజీనిక్ వేలో ప్రిపేర్ చేసిన పానీపూరి ఎలా ఉంటుందో మీకు చూపిద్దాం అనుకోండి. ఎందుకంటే మిమ్మల్ని భయపెట్టడానికి ఈ వీడియో చూస్తే ఇప్పటికైనా మారి కొంచెం పానీపూరికి కొంచెం దూరంగా ఉంటారనే ఉద్దేశంతో. అంటే మనం చిన్నప్పటి నుంచి తింటా ఉన్నాం, చిన్నప్పటి నుంచి తిని ఇప్పుడు సడన్గా ఆపేయమంటే ఆపేయలేం, అది నాకు తెలుసు. అమ్మాయిలు అయితే ఇంకా పానీపూరి ఈ రాష్ట్రంలో కనుక బ్యాన్ చేస్తే సమ్మెలు చేస్తారు, ఇంకా ఏవేవి జరిగిపోతాయి, ప్రాణాలు కూడా తీసుకుంటారేమో, అంత పిచ్చి ఉంటుంది గర్ల్స్కి పానీపూరి అంటే. నేను ఏమంటున్నానంటే, ఇది నేను కావాలని ఏరాను. ఈ వీడియో చాలా గలీజ్గా ఉంది, మోస్ట్ అన్హైజీనిక్ వేలో ఉంది. ఇదన్నా చూసి కొంచెం వారానికి అసలు మానేద్దని చెప్పను, మానేయమంటే మీరు మానరనుకోండి, కానీ వీక్ ఒక్కసారి లేదా వీక్ 2 సార్లు అలా మనం స్ట్రీట్ ఫుడ్ నుండి లిమిట్ చేసుకోవడం ద్వారా మన హెల్త్కి మనం ఎంతో చేసిన వాళ్ళు అవుతాం. సరే, ముందు ఈ వీడియో చూడండి అసలు ఎలా ప్రిపేర్ చేస్తున్నారు పానీపూరి. మనకు గరికపాటిగా చెప్పినట్టు ఆ పానీ పవిత్రం, ఆ చెయ్యి పవిత్రం, ఆ మేకింగ్ పవిత్రం. చూడండి, పానీ ఆ వాటర్ పోసాడు, ఇప్పుడు దాంట్లో ఏ వాటర్ పోసాడో తెలియదు, అక్కడ గంట ఉంది, ఏదో నలకబడినట్టు ఉంది, నీట్గా తీసి పక్కన పెట్టేస్తున్నాను నలకని. అదేదో టేస్టింగ్ సాల్ట్ ఏంటో తెలియదు. అంటే ఒక చేతి అయితే ఫాస్ట్ కావదు కదా, మీరు ఫాస్ట్గా పెట్టమని అడుగుతారు కదా, ఒక చేతి అయితే ఫాస్ట్ కాదు కాబట్టి 2 చేతులు యూజ్ చేసి నీట్గా దాంట్లో వేస్తున్నాడు. అమ్మయ్య, ఇప్పటికైనా గంటి పట్టుకున్నాడు. ఈ అంకుల్ ఎవరో ఇది ఎక్కడో తెలియదు. కానీ అంటే నేను ఇక్కడ మెయిన్ చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, మనం పానీపూరి బండి దగ్గరికి వెళ్తాం, అక్కడ ఏమాత్రం అట్మాస్ఫియర్ కండిషన్స్, అసలు ఆయన హైజీన్గా ఉన్నాడా లేదా, మనిషి ఎలా ఉన్నాడు అది కూడా చూడకుండా మన కాన్సన్ట్రేషన్ అంతా ఓన్లీ ప్యాజ్ మీద ఉండేది. తోడ ప్యాజ్ ఈ ప్యాజ్ మీదే ఉంటుంది తప్ప ఆయన కనీసం చేతికి గ్లౌజ్ వేసుకున్నాడు లేదా, అసలు చూస్తానికి అది అసలు బండి ఎలా ఉంది, వీటి మీద అసలు ఎవరు కాన్సన్ట్రేట్ చేయట్లేదు.
మన కళ్ళ ముందే ఆయన చేతికి గ్లౌజ్ వేసుకోకుండా సర్వ్ చేస్తున్నాడంటే ఇంటి దగ్గర ఈ ఐటమ్స్ అన్ని ఎలా ప్రిపేర్ చేసి ఉంటాడని ఒకసారి ఆలోచించండి. తినొద్దని నేను చెప్పట్లా, అందరూ ఇలాగే చేస్తున్నారని కూడా నేను చెప్పట్లా, కానీ ఇలా చేసేవాళ్ళు ఉన్నారు. మనం 1-2 సార్లు ఆలోచించుకొని అట్మాస్ఫియర్ చూస్తే మనకు అర్థమైపోద్ది. సరే కొంచెం హైజీన్గా ఉన్నాడు, మంచిగా మెయింటైన్ చేస్తున్నాడు, కొంచెం గ్లౌజ్ వేసుకున్నాడు, చేతి తలకు కూడా యాప్రాన్ వేసుకుని నీట్గా ఉన్నాడు అన్న చోట తినండి. అది కూడా వీక్లీ 1 టైమ్స్ 2 టైమ్స్ అలా లిమిట్ చేసుకొని తినండి. అది మీ ఆరోగ్యానికి చాలా హెల్ప్ చేస్తుంది. డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి చాలా. డాక్టర్స్ చెప్పినవే నేను రాసుకున్నాను, అవి మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చూడండి. అసలు దాన్ని కలిపాడు, దాంట్లో కూడా వేసాడు, నీట్గా కలిపాడు. చూడండి, సర్వ్ చేయడం స్టార్ట్ చేశాడు. చూడండి ఎంత అన్హైజీన్గా ఉందో. ఇది పానీపూరి. నెక్స్ట్ మోస్ట్ అన్హైజీన్ మోమోస్ గురించి మనం మాట్లాడుకుంటే, మోమోస్ వల్ల మీకు తెలుసు 2024 లాస్ట్ ఇయర్లో మన హైదరాబాద్లోనే ఒక అమ్మాయి చనిపోయింది. మోమోస్ వల్ల 32 years ఓల్డ్ రేష్మా బేగం అనే అమ్మాయి మన హైదరాబాద్లోనే చనిపోయింది. అదే స్ట్రీట్ ఫుడ్లో ఆ రోజే మోమోస్ తిన్న ఇంకో 11 వ్యక్తులు కూడా ఇల్లు అయ్యారు. దానివల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. మోమోస్ ఎంత అన్హైజీన్గా ప్రిపేర్ చేస్తున్నారో ఒకసారి వీడియో చూడండి. ఏంటేంటో అందరూ 2 చేతులతోనే. ఆ స్టఫ్ చూడండి ఎలా చేశారో. చూడండి, చాలామంది గర్ల్స్ అంటారు, జస్ట్ ఎవరైనా సరే మోమోస్ అనగానే అది స్టీమ్డ్ ఫుడ్ కదా, చాలా హెల్దీ, చాలా బాగుంటుంది అనుకుంటా. అసలు చూడండి, అసలు ఆ మేకింగ్ చూడండి. అసలు ఆ పిండిని ఎలా పడితే అలా ఎలా పిసుకుతున్నారో. చేత్తో పిండి వేసాడు. అసలు తయారు చేసేవాళ్ళు 2 చేతులు పెట్టి అసలు ఏమనుకుంటున్నారో, ఏం ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. లోపల పెట్టి మసాలా తయారు చేస్తున్నట్టున్నాడు. చూడండి 2 చేతులతో ఎలా కలుపుతున్నాడో కొంచెం కూడా. దీన్ని మనం పెద్ద స్టీమ్డ్ ఫుడ్ అని తింటున్నాం. చూడండి, లాస్ట్కి అలా సర్వ్ చేసి అది పెట్టి మనకి ఇస్తున్నారు. చూసారా అసలు ఎంత అన్హైజీన్గా ఉందో మోమోస్. దయచేసి నేను అందరికి చెప్దాం అనుకుంటుంది ఏంటంటే, ప్లీజ్ ట్రై టు లిమిట్. కనీసం మీరు పూర్తిగా ఆపేలేకపోయినా జస్ట్ ట్రై టు లిమిట్ అన్నా చేసుకోండి. ఇంకా థర్డ్ ఫుడ్ వచ్చేసి నూడిల్స్ మేకింగ్. అసలు ఆ నూడిల్స్ బండి దగ్గర ఎంతమంది ఉంటున్నారంటే, ఇప్పటికే మన హైదరాబాద్లో మీకు తెలుసు ఒక్కొక్క స్ట్రీట్కి 4-5 ఉన్నాయని స్ట్రీట్ ఫుడ్లు. 4-5 ఉన్నా కానీ ఎంత ఎగబడి తింటున్నారంటే అంత ఎగబడి తింటున్నారు. చూడండి అసలు జనరల్గా ఫస్ట్ ఏదో పిండి తీసుకున్నాడు. ఆ వాటర్ చూడండి ఎలాంటి వాటర్ యూస్ చేస్తున్నాడు. అసలు ఆ వాటర్లో ఎంత బ్యాక్టీరియా ఉందో ఏంటో తెలియదు. అదేదో పిచ్చి వాటర్ మగ్గుతో పోస్తున్నాడు, ఆ మిషన్లో వేస్తున్నాడు. చూడండి అసలు ఎవ్వరు అసలు ఈ కుడి చేతితో తింటారు అందరూ. అసలు కుడి చేతితో తినేవి అసలు ఈ 2 చేతుల్లో ఒక్కళ్ళు కూడా అసలు ఒక చేయి ఉపయోగించిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు. దేవుడు 2 చేతులు ఇచ్చాడు, 2 చేతులు వాడేస్తున్నారు ప్రతిదానికి. జస్ట్ జనాలు కనీసం ఈ బ్యాక్ అండ్ వీడియోలు అన్న చూస్తే కొంచెం అన్న అవేర్నెస్ వచ్చి ఇప్పటికైనా కొంచెం తినడం తగ్గిస్తారని నా మెయిన్ ఉద్దేశం అంతే. మనం ఇదంతా మనం చూడం. ఆ నూడిల్స్ ఏదైతే ఉందో ఆ కొట్టు దగ్గర అదొక్కటే చూస్తాం, ఈ నూడిల్స్ ఒక్కటే చూస్తాం మనం. దీని వెనకాల ఇది ఎలా తయారు చేస్తున్నారు ఏంటి,
నూడిల్స్ అలా బయటకు వచ్చింది. ఇక దీన్ని తీసుకెళ్ళి అలా కర్రల మీద ఆరేస్తున్నారు. ఆ రోడ్డు చూడండి, ఆ క్లైమేటిక్ కండిషన్ చూడండి, దుమ్ము ధూళి మొత్తం దాని మీదే ఉంటుంది. ఇది నూడిల్స్ పరిస్థితి. అండ్ ఫోర్త్ మోస్ట్ అన్హైజీనిక్ ఏంటంటే జ్యూసెస్. మన హైదరాబాద్లో మీరు చూస్తున్నారు, ఒక్క సందులోనే 5 నుంచి 6 జ్యూస్ పాయింట్లు ఉన్నాయి. వాళ్ళు ఏమైనా ట్రాన్స్పరెంట్గా ఉంటారంటే అది లేదు. ఆ జ్యూస్ పాయింట్ ఎలా ఉంటుందంటే దాని చుట్టూ ఏదో రక్షణ కవచం ఏర్పరిచినట్టు ఆర్టిఫిషియల్ ఆకులు, ప్లాస్టిక్ ఆకులు మొత్తం కట్టేసి ఉండిద్ది. మనం ఏం జ్యూస్ చెప్పి బయటకు వచ్చేస్తాం. ఆ లోపల ఏ ఫ్రూట్స్ వాడుతున్నాడు, పాడైపోయినవి వాడుతున్నాడా, మంచివి వాడుతున్నాడో మనకు తెలియదు. దాంట్లో మోస్ట్ మళ్ళీ చెరుకు రసం గురించి కూడా మాట్లాడు. చెరుకు రసంలో మోస్ట్ ఏంటంటే అసలు ఈ వీడియో చూడండి ఒకసారి. అన్న చేతికి గ్లౌజ్ లేదు. మరి ఇప్పుడు ఆ చేతికి ఎంత బ్యాక్టీరియా ఉందో, ఎంత దుమ్ము ఉందో తెలియదు. దాని మీద ఇరిసేస్తున్నాడు. పెట్టిన దాన్నే పెట్టి 3 సార్లు తిప్పి తిప్పి దాన్నే ముట్టుకొని ఆ జ్యూస్ని దాన్నే తీసుకొచ్చి మనకు పోస్తాడు లాస్ట్కి. లాస్ట్కి దాన్నే తీసుకొచ్చి పోస్తాడు. ఈ చెరుకు రసం చూస్తారు ఎంత థిక్గా ఉందో. దాంట్లో ఉన్న పిప్పి తీసి 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 ఎప్పుడైనా చెరుకు రసం ఇంత థిక్గా ఉంటే అసలు అసలు చూడండి, చాలా లైట్. చెరుకు రసం ఎప్పుడైనా సరే చాలా లైట్గా ఉండాలి. మరీ ఇంత థిక్గా తీసిన దాన్నే తీసి చేయడం వల్ల అదంతా థిక్ అయ్యి కొంచెం కడుపులో కూడా ఏదో ఏదో ఉన్నట్టు బ్లోటింగ్ ఇష్యూస్ ఇలాంటివి కూడా వస్తాయి ఇలాంటి జ్యూసులు తాగడం వల్ల. అండ్ దీంట్లో ఇంకా ముఖ్యమైన పాయింట్ ఏం మాట్లాడుకోవాలంటే ఐస్. ఆ ఐస్ ఏ వాటర్తో చేస్తారో తెలియదు. ఎలాంటి క్లైమేటిక్ కండిషన్లో తీసుకొస్తారో, రోడ్డు మీద లాక్కొస్తారు కొంతమంది. ఆటోల్లో ఇలా మామూలుగా ఏదో చిన్న పట్ట వేసి దాని మీద పెట్టేస్తారు, దాన్ని ముక్కలు చేస్తారు, మళ్ళీ చేత్తోనే కొడతారు. ఐస్ దయచేసి ఐస్ అన్న అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. జనరల్ నార్మల్ జ్యూస్ తాగండి, కానీ ఐస్ వేయించుకోవద్దు ఎవరు. ఐస్ అసలు ఎక్కడ నుండి వస్తుంది, ఎలా వస్తుంది, వీళ్ళు ఎలా పాల్గొడుతున్నారు, ఎలా వేస్తున్నారు అని ఏ ఇన్ఫర్మేషన్ లేదు మనకి. కాబట్టి ఐస్ గురించి ఒకసారి కన్సిడర్ చేసుకోండి. జ్యూస్ షాపుల్లో కూడా వాళ్ళు జస్ట్ ఒక లుక్ వేయడానికి ట్రై చేయండి. వాళ్ళు అసలు ఎలాంటి ఫ్రూట్స్ వాడుతున్నారు, అసలు ఫ్రోజన్ జ్యూసెస్ ఏమైనా ఇస్తున్నారా, వాళ్ళ ఫ్రిడ్జ్ ఒకసారి చెక్ చేయడానికి ట్రై చేయండి. నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే మనం ఊరికి అన్నదానం కాదు కదా, అది ఊరికి చేసి తీసుకొని తినేయడానికి మనం డబ్బులు పే చేస్తున్నాం. మనం పే చేస్తున్నప్పుడు యాజ్ అ కన్జ్యూమర్గా మనకు ఆ రైట్ ఉంటుంది, అడిగే రైట్. నువ్వు ఏ నూనె వాడుతున్నావు, ఏ జ్యూస్ ఇస్తున్నావు, ఇప్పుడే ఫ్రెష్గా చేసిందేనా, ఫ్రూట్స్ కుళ్ళిపోయినాయా, మంచిగా ఉన్నాయా, ఈ ఐస్ ఎక్కడది, ఎక్కడ నుండి తెచ్చారు, హైజీన్గా ఉందా లేదా, ఇవన్నీ అడిగే రైట్ మనకు ఉంటుంది యాజ్ అ కన్జ్యూమర్గా. ఒకసారి అడగండి, చుట్టూ అట్మాస్ఫియర్ని ఒకసారి కన్సిడర్ చేసుకున్న తర్వాత తినమని చెప్తున్నాను. జ్యూసెస్ కూడా ఎక్కువ హెల్దీ అని జ్యూసెస్ కూడా దయచేసి తాగొద్దు. జ్యూసెస్ కూడా అంత హెల్దీ ఏం కాదు. జ్యూసెస్ ఫ్రూక్టోస్ అని ఉంటుంది ఒకటి, ఊరికే ఇన్సులిన్ హై చేసేస్తుంది బాడీలో. మీరు తినాలనుకుంటే ఫ్రూట్స్ తినండి కొనుక్కొని, అది కూడా మంచి చోట చూసుకొని. అంతేగాని ఈ ఫ్రూట్ జ్యూసెస్ ముందు వెనక చూడకుండా దయచేసి తీసుకోవద్దు. అండ్ 4th అయిపోయింది, ఇంకా 5th వచ్చేసరికి ఫ్రూట్ జ్యూస్. 5th అయిపోయేసరికి షవర్మా కూడా ఇప్పటికీ చూడొచ్చు. లాస్ట్ టైం షవర్మా బ్యాన్ చేయాలని ఎంత గొడవ జరిగిందో, షవర్మా దీన్ని ఎంతమంది చనిపోయారో కూడా మీరు చూస్తూనే ఉన్నారు. షవర్మా వాళ్ళు కూడా చాలా, ఎందుకంటే షవర్మా ఒక డయాగ్నల్ వేలో చికెన్ పెట్టేసి ఆ చికెన్ సరిగ్గా కుక్ అవుతుందో లేదో తెలియదు. ఆ మ్యాగ్నేషన్ చేసే ప్రాసెస్ కూడా చాలా జనరల్గా ఉంటుంది. నా దగ్గర వీడియో ఉంది, కానీ అది చాలా వర్స్గా ఉంది. అది చూస్తే మళ్ళీ ఎందుకులే అని మీకు నేను ఆ వీడియో ప్లే చేసి చూపించట్లేదు. ఆ మ్యాగ్నేషన్ చేసే విధానం చెప్పే కదా, వీళ్ళు ఎవరు ఒక చేయి వాడరండి. ప్రతిదానికి 2 చేతులు ఉన్నాయి. 2 చేతులతో షవర్మా అంతా మ్యాగ్నేషన్ చేసి ఎలా పడితే అలా గుచ్చేసి, ఈరోజు అవ్వంది చికెన్ని రేపునికి ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రోజన్ చేసి మళ్ళీ కాల్చి, అంటే ఏదైనా ఫుడ్ని ఎక్కువసార్లు హీట్ చేస్తే ఏమవుతుంది, దాంట్లో ఉన్న ప్రోటీన్స్, న్యూట్రిషన్ వాల్యూస్ తగ్గిపోతాయి. మరి ఆ షవర్మా ఎన్నిసార్లు ఆయన హీట్ చేసిందే చేస్తాడు, కొన్నిసార్లు హీట్ అవ్వని పీసెస్ కూడా మనకి ఇస్తాడు. దీనివల్ల మన గట్ ఎంత బాధపడుతుందో మీరు ఒకసారి ఆలోచించండి. దీనివల్ల లాంగ్ టర్మ్లో ఎంత 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 హెల్త్కి ఎఫెక్ట్ అవుతుందో ఒకసారి ఆలోచించండి. స్ట్రీట్ ఫుడ్స్ దయచేసి ఇప్పటికైనా అండ్ ఇంకో విషయం నేనేం చెప్పాలనుకుంటున్నానంటే టిఫిన్స్ అండి. పొద్దున్నే డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ఒకసారి ఆ హోటల్లో అబ్జర్వ్ చేయండి. వాళ్ళు అసలు ఆయిల్ వైపు ఒకసారి లుక్ వేయండి, ఎలాంటి ఆయిల్ వాడుతున్నారో. ఈ ఆయిల్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎండలకి ఒక మనిషిని తిప్పితే వాడి నెలంతా ఎండలో తిరిగిన తర్వాత మొహం ఎంత నల్లగా అవుతుందో అంతకన్నా నల్లగా ఉంటుంది ఈ ఆయిల్. మరి అలాంటి ఆయిల్ యూస్ చేస్తున్నారు వాళ్ళు. ఇలాంటి ఆయిల్ తింటే ఇంకేముందో చాలా చూస్తేనే భయం వేస్తుంది కదా. అసలు ఈ ఆయిల్ చూడడానికి భయం వేస్తుంది కదా, కానీ మనం ఏం చూడం. బజ్జీలు రౌండ్గా ఉన్నాయా, లావుగా ఉన్నాయా, తినేయడమే. జస్ట్ ఒక్కసారి యాజ్ అ కన్జ్యూమర్గా మన హెల్త్ గురించి మనమే పట్టించుకోవాలి, ఇంకెవరు పట్టించుకోరు. నేను ఎంతసేపు వాగినా
జస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయగలను అనే ఒక చిన్న ఉద్దేశంతో నేను చెప్పడమే కానీ మీ హెల్త్ గురించి మీరే కేర్ తీసుకోవాలి. ఎవరు కేర్ తీసుకోరు. అసలు చూడండి, ఇలాంటి ఆయిల్‌లో తింటే ఇంక ఏమన్నా ఉందా? హెల్త్ ఎక్కడికి వెళ్ళిపోవాలి? షెడ్‌కెళ్ళిపోతాం ఇలాంటి ఫుడ్ తింటే. దయచేసి డాక్టర్స్ అందరూ కూడా చెప్తున్నారు, ట్రై టు అవాయిడ్ స్ట్రీట్ ఫుడ్. స్ట్రీట్ ఫుడ్ వల్ల చాలా అనార్థాలు. మన హెల్త్‌ని మనమే చంపుకుంటున్నాం చేజేతులారా. మరి డబ్బులు ఖర్చు పెట్టి మరీ చంపుకుంటున్నాం. దయచేసి 1, 2 సార్లు ఆలోచించండి ఎక్కడైనా స్ట్రీట్ ఫుడ్ తినే ముందు. మీరు డబ్బులు ఖర్చు పెడుతున్నారు, మీరు ఇస్తున్నారు యాజ్ అ కన్జ్యూమర్, మీరు క్వెషన్ చేసే రైట్ ఉంది కాబట్టి మీరు క్వెషన్ చేయండి. మంచి చోట్ల కొంచెం బాగుంది, మొత్తం హైజీన్ ప్రాపర్ వేలో మెయింటైన్ చేస్తున్నారు అన్నప్పుడే అక్కడే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తినడానికి ట్రై చేయండి తప్ప దయచేసి ఎటువంటి స్ట్రీట్ ఫుడ్స్ని అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. అన్హైజీన్గా ఉన్న వాటిని అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. ఎక్కడైనా మీరు న్యూస్లో చూసిన ఫుడ్ అండ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఎక్కడైనా ఈ స్ట్రీట్ ఫుడ్ బాగాలేదు, ఇక్కడ ఇలా దొరికిపోయారు, వీళ్ళు ఇలా అన్హైజీన్వి ఇలా పిచ్చింగ్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు, నిల్వ ఉన్నాయి పెడుతున్నారు ఎక్కడైనా తెలిస్తే అసలు దాని వైపుకి కూడా వెళ్ళొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి వదిలేస్తే మళ్ళీ అలా చేయడానికి గ్యారంటీ ఏముంది? ఇప్పటికైనా వీళ్ళకి బుద్ధి ఇలా చెడ్డగా చేసే వాళ్ళకి, మంచి ఇంగ్రీడియంట్స్ వాడని వాళ్ళకి, హైజీన్ మెయింటైన్ చేయని వాళ్ళకి బుద్ధి రావాలంటే ఎప్పుడైనా మీరు ఒకసారి చూసారంటే మౌత్ టాక్ ఈజ్ ఆల్వేస్ పవర్ఫుల్. చెప్పేయండి అక్కడ బాగోదు అని చెప్పేస్తే వాళ్ళే ఆపేస్తారు. దయచేసి ఒకసారి అర్థం చేసుకొని మీ హెల్త్ని మీరే కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ ఇలాంటి స్ట్రీట్ ఫుడ్స్ తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంత ఎఫెక్ట్ అవుతుంది, ఆరోగ్యంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో చెప్తా చూడండి. ఫస్ట్ థింగ్ ఫుడ్ పాయిజన్ వల్ల ఎంతమంది చనిపోతున్నారు మీ అందరికి తెలుసు, ఎంతమంది హాస్పిటల్కి వెళ్తున్నారు మీ అందరికీ తెలుసు. దయచేసి ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి స్ట్రీట్ ఫుడ్ ఆపడానికి ట్రై చేయండి. ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావచ్చు, బ్లోటింగ్ ఇష్యూస్ రావచ్చు, గట్టుకు సంబంధించిన ఎలాంటి ఇష్యూస్ అయినా రావచ్చు. ఈ రోజు రాకపోవచ్చు, ఈ రోజు తింటే రేపు రాకపోవచ్చు, కానీ లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తుంది స్ట్రీట్ ఫుడ్. అందుకే దయచేసి సాధ్యమైనంత వరకు స్ట్రీట్ ఫుడ్, ఓవర్ ఫ్రైడ్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఇది చిన్న అవేర్నెస్ వీడియో మాత్రమే. మారాల్సింది మీరు, మీ హెల్త్ గురించి మీరే ఆలోచించాలి కాబట్టి ఒకసారి మీ హెల్త్ గురించి ఆలోచించి ఇప్పటికైనా పిచ్చి స్ట్రీట్ ఫుడ్స్ దగ్గర తినకుండా కొంచెం స్ట్రీట్ ఫుడ్ తినాలనిపించినప్పుడు మంచిది చూస్ చేసుకొని తింటారని కోరుకుంటూ